హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీఆర్సీపై సంచలన నిర్ణయం అండి. సో, సంచలన నిర్ణయం దిశగా ముఖ్యమంత్రి ఆదేశాలంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, ఇది పీఆర్సీ అప్డేటు. ఆ పీఆర్సీ అప్డేట్ ఏంటనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగాపేక్ష మిత్రులతో అయితే షేర్ చేయండి. ఎందుకంటే పీఆర్సీ అనేది ఇంపార్టెంటు. ఎన్నో 2, 3 ఏళ్ల నుంచి పీఆర్సీ గురించైతే మనకి ఇంకా క్లారిటీ రాలేదు. ఖచ్చితంగా ఎప్పుడు ఆహ్, అమలు చేస్తారు? అసలు నివేదిక ఏమైంది? ఇదంతా గూడా. సో, కాబట్టి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రెండవ పీఆర్సీ పైన నేడు అత్యంత కీలకమైన అడుగు పడబోతోంది. సో, కమిటీ చైర్మన్ శివశంకర్ గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ప్రత్యేకంగా సమావేశమై సుదీర్ఘకాలంగా సిద్ధం చేసినటువంటి పీఆర్సీ నివేదికను అధికారికంగా సమర్పించనున్నారు. సో, దీనికి ఈ ప్రక్రియ అంతా కూడా జూన్ 2వ తేదీ లోపల ఈ నివేదికను పూర్తి చేసి అందించాలని చెప్పేసి ఉద్యోగ సంఘాల జేఏసీ మరియు ఉపాధ్యాయ సంఘాల నేతలు గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి విన్నవించారనమాట. సో, రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క పీఆర్సీ నివేదిక అయితే సిద్ధమైంది అని అయితే అంటున్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ త్వరితగతిన నివేదిక ఇవ్వాలని చెప్పేసి అధికారుల కమిటీని ఆదేశించినప్పటికీ సో, దాదాపుగా 25 రోజులు గడిచినా సరే నివేదిక అనేది ఇంకా చేతిలోకి రాలేదు. ప్రభుత్వం వద్దకు రాలేదు. సో, నివేదిక అందితే మళ్ళీ ఒక 6 నెలల లోపు దాన్ని అమలు చేసేందుకు సమయం పడుతుందనమాట. సో, మరి మొత్తానికి సీఎస్ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని కలిసినటువంటి పీఆర్సీ కమిటీ చైర్మన్ మొత్తానికి ఇచ్చారా? లేదా? అనేదైతే తెలియాల్సి ఉంది. మరి ఎట్టకేలకు నేడు నివేదిక సమర్పణకు సందిగ్ధత తొలగిపోయే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుందండి. మరి ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు అందరి దృష్టి ఫిట్‌మెంట్ ఎంత ఉండొచ్చు? యాక్చువల్‌గా ఉద్యోగులు 51% ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో, ప్రభుత్వం 1% ఫిట్‌మెంట్ ఇవ్వాలన్నా 400 కోట్లు ఖర్చవుతుందని చెప్పేసి గతంలో మనకు ఆర్థిక శాఖ తెలియజేయడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును చూసుకొని 20-30% మధ్యలో అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో, ప్రభుత్వం 27, 29% ఇచ్చినా సరే ఫిట్‌మెంటు ఉద్యోగులు దాన్ని స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఏమీ రాకపోవడం కంటే ఏదో ఒకటి వస్తే మనకి మేలవుతుందని చెప్పేసి యాక్చువల్‌గా జీతభత్యాల రేటును డిసైడ్ చేసేది ఫిట్‌మెంటే అండి. మన జీతం ఎంత పెరగాలన్నా దానికి కారణం ఫిట్‌మెంట్ మాత్రమే. సో, మరి కొద్ది రోజుల్లో ఫిట్‌మెంట్ ఎంత అనేది కూడా తెలిసిపోతోంది. ఇప్పటికే 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఒక 6,000 కోట్ల రూపాయలైతే చెల్లిస్తామని హామీ ఇవ్వటం కొంత ఊరటనిచ్చే అంశమే. ఎందుకంటే 100 రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగులకి రావాల్సినటువంటి ఈఎల్స్ అయితేనేమి, అలాగే గ్రాట్యుటీ అయితేనేమి, అలాగే రిటైర్మెంట్ అప్పుడు రావాల్సిన బెనిఫిట్స్. అయితే వాస్తవానికి ఈ యొక్క కొత్త పీఆర్సీ జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సి ఉంది. అంటే దాదాపుగా అప్పటి నుంచి రావాల్సిన బకాయిల విషయంలో కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా అయితే ఉంది. గడిచినటువంటి 3 ఏళ్లకు గాను బకాయిలు ఏ విధంగా చెల్లిస్తారు అనేది. ఇక పెండింగ్‌లో ఉన్న డీఏల విషయానికొస్తే మనకు 2023 తర్వాత 2023 జూలై నాటికి ఎంత ఉంటే అంత మాత్రమే బేసిక్‌లో మెర్జ్ చేయాలి పీఆర్సీ సెకండ్ పీఆర్సీలో. కానీ ప్రభుత్వం రీసెంట్‌గా ప్రకటించినటువంటి 2024 వరకు కూడా లేదంటే ఇప్పటి వరకు కూడా డీఏలన్నీ ప్రకటించేసి వాటిని ప్రకటించకుండా నేరుగా ఫిట్‌మెంట్‌లో నేరుగా పీఆర్సీలో కలిపేస్తారా? సో, మొత్తం రావాల్సిన 12 పాయింట్ సంథింగ్ అయితే ఉంది.
ఆ మొత్తాన్ని పీఆర్సీలో కలిపి ఇస్తారా? ఇదైతే అన్యాయం జరిగినట్టే అండి. ఎందుకంటే అసలు టీఏలే ప్రకటించకుండా పీఆర్సీలో విలీనం చేస్తే అది చాలా దారుణము. విడిగా మాత్రమే ఇవ్వాలని ఉద్యోగ పెన్షనర్లు కోరుకుంటున్నారు. సో దీనిపైన కూడా పెద్ద ఎత్తున గందరగోళం అయితే కొనసాగుతోంది. ప్రభుత్వం నివేదికను స్వీకరించిన తర్వాత దానిపై లోతుగా సమీక్ష నిర్వహించి డిసెంబర్ లోపల అమలు చేసే అవకాశం ఉంది. పీఆర్సీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఆర్స్ అమలుపైన కూడా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో మొత్తానికి రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సినటువంటి 6,000 కోట్లు బకాయిలు 100 రోజుల్లోనే ప్రకటించడం అనేది గొప్ప న్యూసే. అలాగే పీఆర్సీ నిజంగానే సీఎస్ గారికి పీఆర్సీ నివేదిక వెళ్ళిందా, లేదంటే ఇంకా కొద్ది రోజులు టైం పడుతుందా, అప్పటి వరకు సిద్ధం చేస్తామని మాట్లాడుకున్నారా ఏంటనేది తెలియాల్సింది. అలాగే మెరుగైన ఈహెచ్ఎస్ కోసం కొత్త ఈహెచ్ఎస్ కార్డులు కూడా ఇవ్వటం జరుగుతుంది. దీనిపైన కూడా కొద్దిగా సందిగ్ధత ఉంది. ఎందుకంటే చెల్లించే ప్రీమియంలో ప్రతి ఉద్యోగికి 1.5% చెల్లించడం కంటే, కోత విధించడం కంటే వారి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి కూడా ఈ యొక్క ఈహెచ్ఎస్లో ప్రీమియం సబ్స్క్రిప్షన్ను అడ్జస్ట్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. అలాగే పొరుగు రాష్ట్రాల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందేలాగా చూడమని ఇలా చాలా అయితే ఉన్నాయి. వీటన్నిటిపైన అయితే మనము గత వీడియోలో చెప్పుకున్నాము. సో ఈ వీడియోలో ప్రత్యేకత ఏమిటంటే పీఆర్సీ నివేదిక, సిఎస్ గారికి పీఆర్సీ నివేదిక ఇచ్చారా, లేదంటే పీఆర్సీ నివేదిక అనేది త్వరలో సిద్ధమవుతుందని చెప్పేసి మాట్లాడుకున్నారా అనేది మనకు మరో 2 రోజుల్లో తెలిసిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.